ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము విలాప వాక్యాలు 1వ అధ్యాయం 11వ వచనం. యెహోవా నేను నీచుడనైతిని దృష్టించి చూడుము. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. భక్తుడు ఇక్కడ అంటున్నాడు కదా దేవునితో, యెహోవా నేను నీచుడనైతిని దృష్టించి చూడు అని అంటున్నాడు. మరి ఏ పరిస్థితిలో భక్తుడుండి ఇలా మాట్లాడుతున్నాడు ఒకసారి చూద్దాం. సహోదరి సహోదరుడా, నీ పరిస్థితి అయితే ఏంటి? భక్తుడి గురించి చూసాం కదా, నీ పరిస్థితి ఏంటి? ఈరోజు నీవు ఏ విషయంలో నీచుడిగా ఉన్నావా? ఏ విషయంలోనైనా అసలు నీవు అలా అనుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? నీ దేవునికి దూరంగా నీవెందుకు వెళ్ళిపోతూ ఉన్నావు? నీ ప్రభు దృష్టికి నీవెందుకు చెడ్డవాడిగా కనపడుతున్నావు? నీ చెడిపోయిన స్థితిని బట్టి మళ్ళీ బాధపడుతున్నావు. ఎందుకు ఇదంతా? ఆలోచించు. అంతేకాదు, జాగ్రత్తగా ఉండాలి. ప్రభువుకి వ్యతిరేకంగా నీవు చేసే ప్రతి పని, ఇంకా ఆయనకి వ్యతిరేకంగా నీవు చేసే ప్రతి ఆలోచన కూడా నిన్ను నీచ స్థాయికే తీసుకెళ్తుంది. అంటే తక్కువ స్థాయిలోకి వెళ్ళిపోతావు. నువ్వు హెచ్చించే స్థాయి నుంచి దిగజారే స్థితిలోకి వెళ్ళిపోతావు. ప్రభు అయితే ఏమంటున్నాడు? నిన్నెప్పుడు పై స్థాయిలో ఉంచుతాను, తలగా ఉంచుతాను, పైవాడిగా ఉంచుతానని ప్రభు నీతో మాట్లాడుతుంటే నీవేమో ఆయన మాట వినకుండా ఇంకా తగ్గిపోయి దిగజారే స్థాయికి వచ్చావు. అపవాది నిన్ను మరి కింది స్థాయికి దించేస్తాడు. కాబట్టి ఇప్పటికైనా ప్రభు మాట విని ఆయనకి లోబడే వ్యక్తిగా నీవు ఉంటే గనక ఖచ్చితంగా నిన్ను పై స్థానంలో మరి నీ దేవుడు ఉంచుతాడు. నీ ప్రభు నిన్ను దృష్టించి చూడాలంటే నీవేం చేయాలో తెలుసా? ఇప్పుడే గొప్ప మార్పు తెచ్చుకో. వాక్యానుసారంగా నీవు జీవించాలి. నీలో ఉన్న ప్రతి భ్రష్టత్వం నుండి మరి నీకు విడుదల కావాలి. నీ ప్రభువు సహాయము నీవు తప్పక తీసుకోవాలి. ఆయన కృప నీవు అర్జెంటుగా పొందుకోవాలి. లేదంటే నీచ స్థాయికి దిగజారిపోయానని చెప్తున్నావు కదా. కాబట్టి అటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ నువ్వు పైకి లేవనెత్తబడాలంటే ఖచ్చితంగా నీ ప్రభు సహాయం నీకు కావాలి. ప్రభు నీ జీవితంలో జోక్యం చేసుకుంటేనే నీకు ఏదైనా మేలు జరుగుతుంది. ఆమేన్.